హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం మంచి అప్డేట్ తీసుకొచ్చానమాట. బాలకృష్ణ గారు యాస్ పవన్ కళ్యాణ్ గారు, ఈ ఇద్దరిలో మంచి పోటీ జరుగుతుందన్నమాట. అసలు ఇద్దరిలో గెలిపేవరిది, ఓటమి ఎవరిది, అసలు ఇప్పుడున్న టాపిక్లో వీళ్ళిద్దరి మధ్యలో పోరాటం ఏంటనేది అసలు చూసుకునే ముందు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి మంచి కంటెంట్స్ అయితే ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు. ఎవరి స్టైల్లో వాళ్ళు సినిమాలు చేస్తూ యావత్ ఇండియాని సినిమా ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేస్తున్నారు. అలా కొనసాగుతూనే ఉన్నారు. తెలుగు సినిమా హీరోలు పాన్ ఇండియా స్థాయిలో రికార్డులను బ్రేక్ చేసే స్థాయికి ఎదిగారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. ఇక ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా బాలయ్య బాబు, పవన్ కళ్యాణ్ నుంచి వచ్చాయంటే ఆ సినిమాల్లో ప్లస్ అయినా అవుతాయి, లేకపోతే భారీ కలెక్షన్లు కొల్లగొట్టుతూ ఇండస్ట్రీ హిట్గా అయినా మిగులుతాయి. అంతే తప్ప యావరేజ్ సినిమాలుగా మాత్రం మిగలవు. ఈ ఇద్దరు సినిమాలకు తెలుగు ఇండస్ట్రీలో భారీ గౌరవం అయితే దక్కించుకుంది. వాళ్ళు చేసే ప్రతి సినిమా విషయంలో చాలా కేర్ఫుల్గా వ్యవహరిస్తూ ఉంటారు. ఇక రీసెంట్గా ఓజీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల తర్వాత ఒక భారీ సక్సెస్ని తన ఖాతాలో వేసుకున్నాడు. 400 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది. ఇప్పుడు బాలయ్య బాబు హీరోగా నటిస్తున్న అఖండ 2 సినిమా డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సైతం భారీ విజయాన్ని సాధిస్తుందని పలువురు సినిమా మేధావులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా ఇండస్ట్రీలో బాలయ్యకి గొప్ప గుర్తింపు అయితే ఉంది. ఇక ఇప్పటికే అఖండ మొదటి పార్ట్ పెను ప్రభావాన్ని సృష్టించింది. ఇక సెకండ్ పార్ట్ మీద నుండి మంచి అంచనాలు అయితే ఉన్నాయి. దాంతోపాటుగా దేవుడి మీద బేస్ చేసుకుని వస్తున్న ఈ సినిమా కావడంతో ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే అఖండ ఇచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ అఖండ 2 సైతం భారీ కలెక్షన్ ని కొల్లగొట్టే దిశగా దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాని తీర్చిదిద్దారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా 400 కోట్లు కొల్లగొట్టగా ఇక బాలయ్య అఖండ 2 సినిమాతో ఈ రికార్డును బ్రేక్ చేస్తారంట. పవన్ కళ్యాణ్ బాలయ్య మధ్య జరుగుతున్న ఈ బాక్స్ ఆఫీస్ వార్లో ఎవరు విజయాన్ని సాధిస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఇక వీళ్ళిద్దరిలో ఈ సంవత్సరం హైమోస్ట్ కలెక్షన్ను సాధించిన హీరో ఎవరనేది తెలియాల్సి ఉందంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఓకే, చూద్దాం ఫ్రెండ్స్, మరి వీరిద్దరిలో ఎవరైతే హై క్వాలిటీ విజువల్స్ తోటి రికార్డులు బద్దలు కొడతారో. ఇది ఫ్రెండ్స్, మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్, బై బాయ్.